విజయనగరం పట్టణం బొచ్చన్న కోనేరు వద్ద గల విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ వోల్టేజీ సమస్యలను ఇదివరకే అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందని శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలిపారు. ఈ సమస్యలపై విద్యుత్ శాఖ మంత్రి స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. తదుపరి విజయనగరంలో వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ సిబ్బంది తగు అధ్యయనం చేసి సమస్యల పరిష్కారం కోసం పనులు అమలు ప్రారంభించి చేపట్టిన పనులను ప్రారంభించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 4వ ముఖ్యమంత్రిగా ప్రజలకి సేవలు అందించడం చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతిసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు సేవలు అందించినప్పుడు మనం ఎట్లయినా అభివృద్ధి, సంక్షేమం సమానంగా ముందుకు తీసుకెళ్తాం. అయితే మనం ఎలక్ట్రిసిటీ, విజయనగరం కరెంట్ ఇష్యూస్, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ దగ్గరికి వచ్చే వరకు మనకి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చాలా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ మనం రియలైజ్ అయ్యాం. అయితే ఈ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ గురించి నేను అసెంబ్లీలో చెప్పటం వెంటనే మన ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు కానివ్వండి, అలాగే ఎలక్ట్రిసిటీ సెక్రటరీ గారు విజయ్ ఆనంద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ అందరు కూడా, విజయనగరం స్టాఫ్ అందరు కూడా వెంటనే స్పందించి ఈ ఎలక్ట్రిసిటీ గురించి ఒక డీప్ స్టడీ చేయటం జరిగింది. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే ఈ స్టడీ చేయటం వలన మనం